ప్రీమియర్ లీగ్ సీజన్ 4 ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దానికి వచ్చిన మన మీడియా మిత్రులకు, విలేకరులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వచ్చిన పెద్దలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసి కొంచెం లేట్ రావటం జరిగింది, మీ ప్రారంభోత్సవం చేయండి అమ్మా అని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలోనే మేము ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా కత్రం చారిటబుల్ ఫౌండేషన్ కత్రం శ్రీకాంత్ రెడ్డి గారు, అభిజ్ఞారెడ్డి గారు మేము నిస్వార్థంగా పేద ప్రజలకు, ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళకి సేవ చేయడం కోసమే మా కత్రం చారిటబుల్ ఫౌండేషన్ శ్రీకాంత్ రెడ్డి గారి ఫౌండేషన్ పెట్టడం జరిగింది. దాంట్లోనే భాగంగా మేము మొదటగా ఆధ్యాత్మికంగా ఉంటే బాగుంటుందని గుళ్ళకు సహాయం చేసినాం. దాని తర్వాత మరొక స్టెప్కి వచ్చేసి మేము ఆర్థికంగా ఇబ్బందులుండి రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఒక మందులు ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోటి శ్రీకాంత్ రెడ్డి గారు అన్న, వైద్యం అనేది పల్లెటూర్లలో అందుబాటులో ఉండట్లేదు, వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ దీర్ఘకాలిక వ్యాధులకి వాళ్ళ దగ్గర మెడిసిన్ కొనుక్కోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్టు నేను గుర్తించిన. అందుకోసమే మనం కత్రం ఆరోగ్య సేవ అనేది ఒకటి పెట్టుకోవాలని వారు ఒక 15 రోజులు దీని మీద చర్చ చేసుకొని అన్ని చోట్ల తిరిగి దీన్ని మన కోదాడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరియు పెద్దలందరి సమక్షంలో, మన బాయ్స్ హై స్కూల్ మీ అందరి సమక్షంలో ఓపెన్ చేసుకొని ఇప్పటికీ 7 మంత్స్ అయింది. నిర్విరామంగా ఏ గ్రామం పైన 50 గ్రామాల్లో చేస్తున్నాం. నిర్విరామంగా ఆ ఊరికి వెళ్ళినామంటే వాళ్ళకి కావాల్సిన టెస్టులు ప్లస్ మెడిసిన్, షుగర్ అయితే నెల సరిపడి, దీర్ఘకాలికంగా అయితే నెల సరిపడి, మామూలుగా ఏమన్నా జ్వరాలకైతే టెంపరవరీగా ఏ మందులు అవసరం ఉన్నాయో ఆ మందులు ఇచ్చుకుంటూ ఈ సేవని కంటిన్యూషన్ చేస్తున్నాం. దాంట్లోనే భాగంగా ఏ చేసినా కానీ ప్రజల్ని వినియోగించుకోండి అని చెప్పడంలో మన పత్రికా విలేకరులు కానీ, మీడియా మిత్రులు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళది కానీ నిజంగా చాలా ప్రోత్సాహం ఉంది, వాళ్ళకి అభినందనీయం. అదేవిధంగా దీని తర్వాత మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి గారు యుఎస్లో కూర్చొని అన్న, మన ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలు ఎందరో సీట్లు వస్తున్నాయి, ఐఐటి